రావణుడు సీతాదేవిని అపహరించి అశోకవనంలో ఉంచుతాడు. అయితే సీతాదేవిని రావణుడు ఎందుకు ముట్టుకోలేకపోయాడో మీకు తెలుసా? రావణుడికి ఉన్న శాపం కారణంగానే ముట్టుకోలేకపోతాడు. అదేంటంటే స్వర్గలోకంలో రంభ అనే అప్సరస ఉండేది. రంభ ఎంతో అందంగా ఉంటుంది. కుబేరుడి కుమారుడైన నలకుమారుడిని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమ ఎంతో పవిత్రమైనది. ఒకనాడు వీరిద్దరిని రావణుడు స్వర్గంలో చూస్తాడు. రంభ అందానికి మోహితుడైన రావణుడు ఆమెను బలవంతంగా పొందాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు నలకుమారుడు రావణుడికి, నువ్వు ఏ స్త్రీనైతే ఆమె ఇష్టం లేకుండా తాకుతావో ఆ క్షణమే నీ తల పగిలి చస్తావు అని శాపాన్ని ఇస్తాడు. సీతాదేవి ఒక పవిత్రమైన స్త్రీ, అందుకనే రావణుడు ఆమెను తాకడానికి భయపడతాడు. స్త్రీ అనేది ఒక శక్తి స్వరూపం. ఆమెను బాధించిన వారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని రావణుడి ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.